పట్టించుకుని 1000 రూపాయలు అవును. చేశాడు. ఉమ్, హైయెస్ట్. ఒకప్పుడు అసలు తనదంటూ ఓ ముద్ర లేని పెన్షన్లో తన ముద్ర వేసుకున్నాడు. ఉమ్, తర్వాత జగన్ పాదయాత్ర చేసినప్పుడు నేను 2000 ఇస్తానన్నాడు. అనగానే ఉమ్, చంద్రబాబు 2000 అన్నాడు. మళ్ళీ ఇచ్చేశారు, ఇవ్వడం అవును. బిగించేశారు. అవును. అప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను 3000 అన్నాడు. ఉమ్, అప్పుడు వీళ్ళు కూడా 3కి ఇద్దాం అనుకున్నారు. ఏదో చివరిలో ఉమ్, లాస్ట్ 1 మంత్ 2 మంత్స్ అవును. కొంతమందికి ఇచ్చారు కూడా. అవును. అవును. తర్వాత ఉమ్, అయితే కొత్తవి ఇవ్వాల, వీళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏంటి, కొత్తవి ఇవ్వాల. ఉమ్, ఇప్పుడు జగన్ వచ్చేటప్పటికి ఎప్పటికప్పుడు కొత్త ఇస్తానే వచ్చాడు. ఇప్పుడు అవును. వీళ్ళు వచ్చేటప్పటికి దాదాపు 17-18 నెలలు అయిపోయింది కదా. ఈ అవును. 18 నెలల్లో పెన్షన్ కొత్తగా ఇచ్చింది లేదు, ఉన్నాయి ఒక 7 లక్షల దాకా తగ్గించారు. అవును. ఆ 4 ఒంటరి లక్షలు మహిళ 7 పింఛన్స్ లక్షలు. అన్నారు. ఆ ఆ, ఒంటరి మహిళ పింఛన్లు అన్నారు. 70,000 పింఛన్ల దాకా రెడీ చేసామన్నారు. మరి ఇచ్చిన దాఖలా లేవు. మరి అది 2 లేదు. డేట్లు పెట్టారుగా. ఒంటరి ఒంటరి దాంతో పాటుగా ఇస్తున్న పెన్షన్లే కొత్త వికలాంగుల పింఛన్లు కూడా. పెన్షన్లు తీసేశారు చాలా మందికి. అవును. అలాగే మామూలు అవును. పెన్షన్లో కూడా అనర్హత అంటే తీసేశారు, నడిచినాయి. ఉమ్, అది ఉమ్, సాక్షి వాళ్ళ లెక్క 7 లక్షలు, వీళ్ళ లెక్క 2 లక్షలు 3 లక్షలు, వాళ్ళందరూ అనర్హులు ఎందుకు పనికిరారు అన్న లెక్కన వీళ్ళు రాసుకొచ్చారు. కాబట్టి అవును. నడిచిపోతుంది. మేబీ లాస్ట్ ఇయర్ ఒకవేళ కనుక జగన్ 5000 అన్నాడు అనుకోండి, వీళ్ళు ఈ ఉమ్, లోపుగా తగ్గిస్తారు కదా జనాలకి. ఆ అవును. ఉమ్, తగ్గించిన వాళ్ళకి అందరికి కలిపి 5000 చివరి నెలలో ఇచ్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు 2-3 నెలల ముందు. కానీ అవును. ఎంతవరకు మెయింటైన్ చేయగలరు వీళ్ళు అన్నదే డౌట్ ఎవరైనా సరే. అదే ఇప్పుడు కదా. ఈ దఫా చేసే ప్రతిదానికి జగన్ ఏంటంటే ఫిగర్స్ తో ప్లాన్ చేస్తాడు ఎప్పుడు కూడా. అవును. అసాధ్యం అన్న సుసాధ్యం చేసి చూపెట్టాడు.